మనం ఈరోజు మంచి కాన్సెప్ట్ మీద ఒక మంచి పర్సన్ని ఎక్స్పీరియన్స్ అన్ని విషయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తిని మనం కలుద్దాం. కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. ఆ పాయింట్స్ అనేవి చాలామంది ఉపయోగపడే పాయింట్స్ చాలా చాలా బాగా చెప్తారు. అన్ని విషయాలు అన్ని రంగాల్లో చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట తనకి. సో అలాంటి సార్ని మనం ఈరోజు కలవబోతున్నాం. ఎన్నో విషయాలు తెలుసు అనమాట. అందులో కొన్ని విషయాలు మన కోసం ఇచ్చినందుకు చాలా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు తెలుసుకుని వద్దాం. ఓకేనా సార్? నమస్తే సార్. నమస్తే. మీకోసం మళ్ళీ వెయిట్ చేసాం అనమాట. సార్, మనకి చాలామందికి ఉపయోగపడే ఒక మంచి హెల్తీ కంటెంట్ మీరు చెప్తారనే ఒక ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం సార్. కాబట్టి అందరికి కూడా మీ ఎక్స్పీరియన్స్ని పంచితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. నమస్తే. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం, మన పెద్దలు చెప్పింది. కనుక ఆరోగ్యంగా మనం ఉంటే మన జీవన విధానం హ్యాపీగా సాగిపోద్ది. ఆరోగ్యం గురించి మనం ఉండాలంటే అన్ని రకాలుగా ఇప్పుడున్న డాక్టర్స్, ఇప్పుడున్న న్యాచురల్, నాకు తెలిసిన నాకున్న అనుభవంలోనే ఈ ఒక్కటి మనం పాటించితే మన ఆరోగ్యం 90% మనకు బాగుంటుంది. ఇదేంటంటే వాటర్. ఈ వాటర్ ఏంటంటే మనం ఎక్కడి నుండి ఎక్కడికి వరకు చూసుకున్నా ఈ భూమి, ఈ గ్రహం ఏర్పడిన నుండి 3 వంతుల నీరు, 1 వంతు భూమి. అయితే మన దేహం కూడా, మన శరీరం కూడా ఆ బేసిక్లో ఏర్పడింది. మన ఒంట్లో 70% నీరు, 1 వంతు మాత్రమే మిగతా. అలాగే ప్రతి ఒక్క జీవి కూడా ఈ వాటర్తో మమేకమయ్యి ఉంది. కనుక దీన్ని మనం అర్థం చేసుకోవడం అంటే మనకు ఉండవలసింది, ఏర్పడిన మన శరీరం నీరు ఎంతైతే ఏర్పడిందో, ఈ భూమి అయితే ఎలాగైతే ఉందో, ఈ గ్రహం ఎలాగైతే ఏర్పడిందో, ప్రతి ఒక్కటి ఈ గ్రహంకు అనుకూలంగా మన ప్రతి ఒక్క శరీరము జరుగుతుంది. అది కామన్, ప్రకృతిగా వచ్చేది, మనకి ఇచ్చేది ఏంటంటే అదే. దీన్ని మనం నిర్లక్ష్యం చేసి ఆరోగ్యాన్ని అన్నమాట చాలా మంది పాడు చేసుకుంటుంటారు. దీన్ని కొద్దిగా మనసు పెట్టి మనము గ్రహించగలిగితే ఈ వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఏ పదార్థం తీసుకోవాలన్నా, ఏది మనం వాడాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఒక వంట చేయాలనుకున్నా ప్రతి దాంట్లో మనకు నీరు అనేది బాగా కంపల్సరీ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఉదయాన్నే లేచి వాటర్ తాగుతాం. నీరు ఎందుకు ఉపయోగం అంటే ఎప్పుడు తాగాలి, ఎంత అవసరమో, ఈ 2 విషయాల మీద కొద్ది క్లారిటీగా చెప్తాను. టైం ఎక్కువైనా పర్వాలేదండి. ఓకేనా? అయితే తెల్లవారు లేచి మనం మార్నింగ్ లేచిన వెంటనే వేడి నీళ్ళు, గోరువెచ్చని వేడి నీళ్ళు మనం తాగాలి. 1 లీటర్ నీళ్ళు తాగగలిగితే ఆరోగ్యానికి అది మంచిది. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసరికి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే మనం తాగే నీరు అనేది, మన శరీరానికి సరిపడినంత నీరు అనేది ఎవ్వరు కూడా తీసుకోవడం లేదు. ఏ డాక్టర్ గారైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాచురల్ పద్ధతి తప్పించి ఏ డాక్టర్స్ అయినా వాళ్ళకి వీలు కాదు. టైమింగ్ సెట్ అవ్వదు. ఆ టైమింగ్ సెట్ అవ్వకపోవడం ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకున్నా, తెలిసి ఉన్నా చాలామంది టీచర్స్కి వీళ్ళందరికీ పాటించడానికి ఆ టైమింగ్ చాలదు. కంపల్సరీ పాటిస్తే మంచిది. ఆరోగ్యానికి మనిషికి మామూలుగా అయితే రోజుకి ఒక 6 లీటర్ల అవసరం నీరు. కానీ మినిమం 4 లీటర్లైనా తాగాలి. 4 లీటర్ల నీళ్ళు తాగాలి అంటే తాగితే మనకు 29 రకాల రోగాలు నయమవుతుంది. ఓన్లీ ఒక్క మంచి నీరు వల్ల 29 రోగాలు మనకు నయమవుద్ది. ఈ రోగాలు మన దగ్గర రాకుండా చేయాలి అనుకుంటే మన బాడీకి సరిపడినంత నీరు ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఇంజిన్ ఉంది, ఆ ఇంజిన్కి సరిపడినంత ఆయిల్ వేస్తాం, నడవాలంటే ఆయిల్ వేస్తాం. అదే ఇంజిన్కి మనకు ఇంజిన్ ఆయిల్ వేస్తాం. ఇంజిన్ ఆయిల్ లాంటిది బ్లడ్. ఇంజిన్ నడవాలంటే వాటర్ లాంటిది, మన బాడీకి వాటర్
మంచి సంపూర్ణంగా అదే బండికి అయితే పెట్రోల్. ఇది ఈ కాన్సెప్ట్ లో మీరు ఆలోచించుకుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. పెట్రోల్ లేకపోతే బండి వెళ్తుందా? ప్రతి ఒక్కరు పెట్రోల్ లేకపోతే ఆగిపోయినప్పుడు మన బాడీలో సరిపోయినంత నీరు లేకపోతే మన నడుస్తామా? నడవం. కళ్ళు తిరిగి పడిపోతాం. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అప్పుడు సెలైన్ తెస్తారు. సెలైన్ కూడా వాటరే కదా. సెలైన్ తెచ్చి ఎక్కించితే అప్పుడు తేరుకొని మళ్ళీ నడడానికి ఉంటుంది. అలాగే పెట్రోల్ కూడా సరిపోయినప్పుడు మనకు రిజర్వ్కి వచ్చేటప్పుడు చూసారు బండి ఆగుతుంటది. అలాగే సేమ్ మళ్ళీ పెట్రోల్ పోస్తే మళ్ళీ బండి ముందుకు వెళ్తుంది. ఎయిర్ లాగితే బండి ఆగిపోద్ది. అంతే కదా. సేమ్ ఇదే పరిస్థితి. అయితే మనం నీరు ఎంత ఉపయోగం అంటే ఈ భూమి గ్రహంలో పుట్టిన ప్రతి ఒక్క జీవి 3/4 భాగంలో వాటర్ అనేది ఉంటది. వాటర్ కంటెంట్ బాడీకి ఉంటది గ్రహంలో. అదే అంతే కదా, భూమి అనే గ్రహంలో అంతే కదా. దీన్ని బేస్ చేసుకొని మన స్ట్రక్చర్ అనేది ప్రకృతిలో మనం జీవనం సాగిస్తున్నాము. దీన్ని ఎప్పుడు తాగాలి? ఇప్పుడు ఉంది మన దగ్గర వాటర్ ఉంది, తినడానికి తిండి ఉంది. రాత్రి 12 తింటామా? తినం కదా. లేదు. అలాగే ఈ నీరు కూడా మన దగ్గర టైమింగ్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మనము తాగము నీరు, నిద్ర చేస్తాం కాబట్టి నిద్ర చేయం. తెల్లవారి ఎర్లీ మార్నింగ్లో మనం తీసుకుంటే గోరువెచ్చని నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు తీసుకోగలిగితే 3 దపాలు 4 దపాలు. అంటే ఈ నీరు అనమాట ఇప్పుడు తాగితే నాకు వాంతిం లాగా వస్తుందండి, నీరు తెల్లవారిసరికి ఏం తాగుతాము అని చెప్పి కొంతమంది తాగుతుంటారు. అవును. ఇవన్నీ ఏంటంటే తెల్లవారిసరికి తాగితే రాత్రిలో మనం తినే పదార్థం, ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు పడుకునే వరకు తినే పదార్థం, ప్రతి ఒక్క పదార్థంలోనే వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ అలా కూడా క్లీన్ అవ్వాలంటే మనకు వాటర్ తాగాలి. ఇప్పుడు ఏదైనా మనం నెయ్యితో భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత అయినా నెయ్యితో చేసాం కదా అని చెప్పి కడుక్కోవడం మానేస్తాం. అంతే కదా, నెయ్యే కదా అని చెప్పి కడుక్కోవడం మానే. అలాగే ప్రతి ఒక్క తినే పదార్థము క్లీనింగ్ అవ్వాలి. క్లీనింగ్ అవ్వాలని ప్రతి ఒక్కరు లేచిన వెంటనే మొహం కడుక్కుంటారు. కళ్ళు పూసులు ఉంటాయని కళ్ళు నోరు బ్రష్ చేస్తారు, స్మెల్ వస్తుందని. అంటే ఈ బయట ఉన్న అవయవాళ్ళు మాత్రమే మనం కడుగుతాం, కానీ లోపల ఉన్న అవయవాళ్ళు ఎవరు కడుగుతారు? అంతే కదా. లోపల ఉన్న అవయవాళ్ళు కడగాలి అనుకుంటే వాటర్ అనేది మనం కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. తెల్లవారి మార్నింగ్ వాటర్ అనేది కంపల్సరీ అని అన్నయ్య గారు చెప్తున్నారు. అది కంపల్సరీ పాటించండి, ఆరోగ్యం ఇంకా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. ఇంకా పక్కాగా ఆ వాటర్ తాగితే మాత్రం మనం వాటర్ని సరైన సమయాల్లో మనం పాటించితే మాత్రం ఆరోగ్యానికి మాత్రం 90% గ్యారంటీ. ఎందుకంటే ఇది నేను గత 30 సంవత్సరాలు బట్టి నేను పాటిస్తాను. ఇదే నాకు సీక్రెట్. సరైన సమయాల్లో తాగగలగాలి. తాగమన్నారు కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు తాగితే మళ్ళీ అది ఇబ్బంది. ఓకేనా. లోపల ఉన్న అవయవాలు కడగాలనుకుంటే ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ తాగుతాం. తాగిన నీరుని ఫస్ట్ తాగిన నీరు మామూలుగా ఇంకిపోద్ది. ఇప్పుడు ఒక చెరువు ఏదైనా మదును తీసామనుకోండి, లేకపోతే ఒక కాలువలో నీరు వదిలేమనుకోండి, ఫస్ట్ 1 లీటర్ నీరు వదిలేమనుకోండి, ఆ లీటర్ నీరు అక్కడే ఇంకిపోద్ది. ఎందుకంటే వాటర్ అనేది ఉండదు కాబట్టి ముందు ఉండదు కాబట్టి. ఒక గచ్చు మీద నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు పోసామనుకోండి, గచ్చాలు చెదరదు కదా. అదే ఇప్పుడు కూడా మన బాడీకి కూడాను కావలసినంత నీరు మనం ఇవ్వగలిగితే మనకు మొత్తం అవయవాలన్నిటిని క్లీనింగ్ చేస్తుంది, అవయవాలన్నిటిని నానబెడుతుంది. నానబెట్టిన తర్వాత మనం తినే పదార్థంలో 3 కిలోలు చిక్కుడు పిక్కలు, టమాటా తాలూకా కిడ్నీ ఫెయిలింగ్ అవడానికి కారణం టమాటా రాళ్ళు, ఇవన్నీ ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ లేక. వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. రెండోది జీర్ణశక్తి కూడా అవ్వదు. ఒక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థని సక్రమంగా నడిపించాలనుకుంటే అనుకున్నట్టు వాటర్ మనం అందించితే మనకు ఇది అవుద్ది. దానికి మీకు ఉదాహరణ ఒకటే చెప్తాను. ఇప్పుడు పప్పు రుబ్బుతాం గ్రైండర్లో, నీళ్ళు పప్పు 2 కలిపి సమానంగా వేసామనుకో ఎంతసేపు నలుగుతుంది? అది నలగదు. ఎందుకు? నీళ్ళు పప్పు ఉండదు. అదే ఓన్లీ పప్పు వడపెట్టి వేసి గ్రైండ్ వేసామనుకో వేగంగా ముద్ద అవుద్ది. అప్పుడు కొద్దిగా వాటర్ వేసామనుకోండి ఇంకా మెత్తగా రుబ్బు వస్తుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థ కూడా ఫస్ట్ నీళ్ళు వేసిన నీరుని మన జీర్ణ వ్యవస్థ మొత్తం ఇంకి పెట్టుకుంటది, అంటే లాగేసుకుంటది. ఆరిపోయి ఉంటది కదా, డ్రై అయిపోద్ది. కనుక అది లాక్కూడదు. తర్వాత ఇచ్చే వాటర్ క్లీనింగ్ చేస్తుంది.
ఫస్ట్ నీళ్ళు ముఖం మీద ఇలా నీళ్ళు చల్లితే కొద్దిగా అయితే ముఖం అలా తడుస్తుంది. అది ముఖం మొత్తం కడగాలంటే ఎక్కువ నీళ్ళు తీసి ముఖం కడగాలి. అలాగే సేమ్ ఇదే పరిస్థితుల్లో ఇది చేసుకోవడం వల్ల వాటర్ తాగాలి. అయితే వాటర్ ఎప్పుడు తాగాలని మనం భోజనానికి 10 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగాలి. గ్లాసు నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే అంతవరకు ఉన్న పదార్థం ఏదైతే ఉందో దాన్ని పేగుల్లో ఉండదల్లా డైజెషన్కి వెళ్తుంది. అది ఫస్ట్ తాగేది. ఆహారం తీసుకుంటాం. ఆహారం తీసుకుని 2.5 గంటల తర్వాత తాగాలి. 2.5 గంటల తర్వాత ఎందుకు తాగాలంటే 2 గంటల వరకు టైం పడుతుంది. మన ఆహారం జీర్ణ వ్యవస్థ జీర్ణం అవడానికి 2 గంటలు టైం పడుతుంది. 2 గంటల తర్వాత తాగితే అప్పుడు మనకున్న వ్యవస్థ, మన జీర్ణ వ్యవస్థ దాన్ని క్లియర్ చేస్తుంది. చెడుది అలా ఒక బ్లడ్లో కలవస్తుంది, బ్లడ్లో ఉంది. అప్పుడు వేస్టేజ్ అలా ఒక్కాసి చేస్తుంది. వాటర్ వెళ్ళలేదు అనుకో, ఇందాక నేను చెప్పాను కదా, రుబ్బును వాటర్ వేస్తే ఎలా ఉంటుందో, లేకపోతే ఓన్లీ రుబ్బు వేస్తే మొత్తం టైట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఇది జీర్ణ వ్యవస్థలో కూడా సేమ్ వాటర్ ఆ బేసిక్ లో పంపించారు. భోజనం 10 నిమిషాల ముందు ఒక గ్లాసుడు, భోజనం చేసిన 2.5 గంటల తర్వాత మనం వాటర్ తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, మన బాడీ బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. 29 రోగాలకి ఒక మంచినీరే మందు. 29 రోగాలను నయం చేస్తుంది. 29 రోగాలకి ఒకటే మంచినీరే మందు. మీరు పారాసిటమాల్ జ్వరం వచ్చింది అనుకో, నాకు జ్వరం వస్తే నేను మంచినీరే తాగుతాను, నేను టాబ్లెట్లు వేయను. ఎందుకంటే జ్వరం వస్తుందనేది నాకు తెలుస్తుంది. దాన్ని పాటించితే మాత్రం మీకు కూడా ఆ అనుభవం అనేది తెలుస్తుంది. నేనే గొప్ప కాదు, మీకు కూడా తెలుస్తుంది. పాటించే విధానం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుద్ది. వాటర్ అనేది బాడీకి మనిషికి ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారన్నమాట. 29 రోగాలను నయం చేయగలిగే శక్తి వాటర్కి మాత్రం ఉంది. కాబట్టి వాటర్ని ఏ పద్ధతిలో తీసుకోవాలి సార్ చెప్పారు. కాబట్టి ఆ పద్ధతుల్ని కొంతమంది అయినా పాటించిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాకు మెసేజ్ చేయగలుగుతారని కోరుతున్నాం. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాచ్ చేసిన వాళ్ళు ఏదో ఒక మెసేజ్ పెట్టండి, మంచి అయినా చెడైనా ప్రాబ్లం లేదు. థ్యాంక్స్. గంట సింబల్ అయితే కంపల్సరీ కొట్టండి, ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది, మీరు వాచ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ఆఫ్ యూ.